కేజీఎఫ్ 3 పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సిరీస్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. కేజీఎఫ్ 2 రిలీజ్ అయిన తర్వాత నుంచి పార్ట్ 3 ఎప్పుడొస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనిపై పెద్ద అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ప్రస్తుతం సలార్ 2తో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ గతేడాది రిలీజ్ అయిన సలార్ 1 పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది పూర్తి చేసిన తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టుపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారు. అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ 2 షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతుందని నీల్ అన్నారు. అయితే ఎవరు ఊహించని విధంగా కేజీఎఫ్ 3 గురించి కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చారు నీల్. కేజీఎఫ్ 3 రెడీ, కేజీఎఫ్ 2 తర్వాత పార్ట్ 3 గురించి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. కానీ దీనిపై ఇప్పటి వరకు నీల్ మాట్లాడలేదు. కానీ తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 3 పనులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు. స్టోరీ లైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందన్నారు. హీరో యష్, నిర్మాత విజయ్ కిరంగదూర్ తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ 3 ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చారు. దీంతో యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కేజీఎఫ్ చాప్టర్ 3 హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఎన్టీఆర్ 31 కూడా మరోవైపు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కూడా తుది మెరుగులు దిద్దుతున్నారట. 2024 చివరిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ నడుస్తోంది. ఎందుకంటే అప్పటికే ఎన్టీఆర్ దేవర వార్ 2 సినిమా షూటింగ్లు పూర్తయిపోతాయి. దీంతో ఈ ఏడాది చివరిలోనే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు. ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు పూర్తయ్యేలోపు ప్రశాంత్ నీల్ కూడా సలార్ 2ను కంప్లీట్ చేస్తారట. దీంతో ఈ ఏడాది చివరిలో కానీ 2025 మొదట్లో కానీ సలార్ 2 రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ 31 పూర్తయిన తర్వాతే నీల్ కేజీఎఫ్ను సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి ఒక్కసారి అడుగుపెట్టాక వేరే ఏ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టలేమని నీల్ తన ఇంటర్వ్యూలో చెప్పారు. అదీ కాకుండా ఈలోపు యష్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం యష్ టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు. మాలీవుడ్ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యష్ రోల్ చాలా డిఫరెంట్గా ఉందని తెలుస్తోంది. అది పూర్తయిన తర్వాత యష్ కేజీఎఫ్ సెట్స్లో అడుగుపెట్టే అవకాశం ఉంది.